ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మా అమ్మ ఈరోజు ఏందో పచ్చడి చేయబోతుంది, వెళ్ళి అడగదానండి. మా ఏం చేయబోతున్నామ్మా? ఈరోజు నేను పుదీనా కొత్తిమీర పచ్చడి, అలాగే రాగి పిండి గోధుమ పిండి చపాతీ చేయబోతున్నానండి. మా ఉత్త పచ్చడి చేస్తే బాగుండదు మా, దాంట్లో ఏదైనా అట్టు చేయమా. అట్ట గుడ్డట్ట ఉన్నాయి, మీరు అడగతారని తెలిసే నేను గుడ్లు కూడా తెప్పించాను. థ్యాంక్స్ మా. మీకేమో పచ్చడి గుడ్డట్టు, నాకేమో చపాతీ పచ్చడి. ఓకేనా? ఓకేమ్మా. మమ్మీ పచ్చడి ఎలా చేస్తావు నాకు కూడా చూపిమ్మా, నేను కూడా నేర్చుకుంటా. అబ్బో ఏమి ఎప్పుడు చేద్దామని మామూలుగా చూపిమ్మా. సరే చేస్తున్నాగా చూడు. మా ఏంది పచ్చిమిరపకాయలు అట్టించుతున్నా? ఇట్లా ఇంచి నూనెలో వేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలి మొహం మీద పడకుండా ఉంటాయి. ఇట్లాగే కానీ వేసామనుకో వేగి అవి చిదిరి మొహం మీద పడుతుంది నూనె అంతా. అందుకని ఇట్లా తుంచేసుకోవాలన్నమాట. నీ టెక్నిక్ మమ్మీ. టెక్నిక్లు ఉంటాయి మమ్మీ దగ్గర. ఇండియా మదర్స్. ఫ్రెండ్స్ ముందుగా పచ్చిమిరపకాయలు ఎట్లా తుంచి పెట్టుకున్నానండి. చూడండి నూనెలో వేసుకుంటాను. ఇట్లా వేసుకోవాలి నూనెలో పచ్చిమిరపకాయలు. మా ఇదేంది మా? ఇది జీలకర్ర పచ్చడిలో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అందుకని వేసాను. అదేంది మా? ఇది పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం కదా. పుదీనా కొత్తిమీర ముందుగా అయితే మనం నీళ్ళలో వేసి కడిగి పెట్టుకోవాలన్నమాట. అందుకని వేస్తున్నాం. ఇట్లా గిన్నెలో వేసి కడుక్కోవాలి శుభ్రంగా. మా పచ్చిమిరపకాయలు బాగా ఏగిపోయినట్టున్నాయిగా. ఏగిపోయినాయి, రోల్లో వేసేసుకుంటాను. రోటి పచ్చళ్ళు అయితే బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. మిక్సీలో కన్నా బాగుంటాయి మమ్మీ. బాగుంటుంది. నీకు ఇప్పుడు రోటిలోనే అన్నం కూడా పెడతాను. ఎట్లా ఉందో తిని చూసి చెప్పు. సరే అమ్మా. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేయిపోయిన తర్వాత టమాటాలు అయితే కోసి వేసేస్తున్నానండి నూనెలో. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా వేసేస్తున్నాను. చింతపండు కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి. అన్నీ మగ్గిపోతాయి. పుదీనా కొత్తిమీర టమోటాలు అన్నీ మగ్గిపోతాయండి ఒకసారి, అందుకని వేసేసాను. మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. రాగి పిండి వేసి నాన్నకి నాకు నీకు బన్నుకి అన్నం. మమ్మీ నాకు చిన్న డౌట్ మా, నీ ముక్కుకి ఏమైంది? నా ముక్కుకి మొన్న బాగాలేకుండా వచ్చింది కదా, కీళ్ళవాత జ్వరం వచ్చింది కదా. ఇప్పుడు అది అనేది ఆ ముక్కు మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. అందుకని ముక్కు అంతా ఎర్రగా అయిపోయి అది మళ్ళీ ఎరుపు పోయి నల్లగా కవిలిపోయింది అనమాట. ఫ్రెండ్స్ నా ముక్కు అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏంది మసేమన్నా పూసుకుందా ఏందా అనుకుంటుంటారు. కాదండి, నాకు మొన్న ఇదేంది డెంగ్యూ జ్వరం లాగా వచ్చిందండి. దానివల్ల అది వచ్చి ఆ ముక్కు మీద అంతా ఎఫెక్ట్ పడి వేడికి పొంగి ముక్కు అంతా నల్లగా అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతూ వస్తుందండి. అందుకని నా ముక్కు నల్లగా ఉంది. అయినా కూడా మనం తగ్గేదే లేదన్నట్టుగా నేనైతే వీడియోలు తీస్తూనే ఉన్నాను. ఎవరు ఏవైనా అనుకొని నాకు టైం లేదు, వాచ్ టైం కావాలని అయితే నేను రోజు వీడియోలు తీస్తూనే ఉన్నానండి. అందుకు నానికి డౌట్ వచ్చి అడుగుతున్నాడులేండి, మీకు కూడా తెలియాలి కదా, అందుకని నేను కూడా చెప్తున్నా. సో అందుకని నా ముక్కు అలా అయింది. మమ్మీ నీకు వాచ్ టైం రావాలని నా బ్లెస్సింగ్స్ మమ్మీ. నీ బ్లెస్సింగ్సా? నీ బ్లెస్సింగ్స్ కాదు, సబ్స్క్రైబర్స్ బ్లెస్సింగ్స్ కావాలా, దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ మీరు మా అమ్మ వీడియోలు చూసి దాని వాచ్ టైం ఎక్కువసేపు చూడండి, మా అమ్మకు వ్యూస్ రావాలి. అని టమాటాలు అయితే మగ్గిపోయినాయి. లోపల పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇదైతే దంచేసుకుంటా. ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే వేస్తున్నానండి. ఉప్పు ఏమో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మన చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసానండి. అది నానే లోపల ఈ పచ్చడి అయితే దంచేసుకుంటాను. చూడండి రోట్లో పచ్చళ్ళు తింటాను, చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను ఈ మధ్య రోజు రోట్లోనే ఏదో ఒక పచ్చడి చేస్తూనే ఉన్నానండి. వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? మమ్మీ నేను కూడా దంచేదా? నువ్వా? ఇప్పుడు కాదులే, టమాటాలు వేసిన తర్వాత దంచుకోలేదు.
టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. చపాతీ పెనం అయితే పెడుతున్నా. టమాటాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ మగ్గిపోయినాయండి. వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని దంచుకోవాలి. నువ్వు కూడా దంచుతున్నావుగా, చిన్నగా దంచా, పెద్దగా దంచకుండా కళ్ళలో పడుతుంది. సరేనా ఫ్రెండ్స్? చూడండి, నాని కూడా దంచుతా అన్నాడు. ఇదిగోండి పచ్చడి అయితే దంచుతున్నాడు చూడండి. ఏయ్ దంచు 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 బాగా దంచు. పని లేదన్నా చెప్తే చేస్తావు నాని నువ్వు. ఇంట్లో పనులు ఏదైనా చెప్తే చేయడం చాలా కష్టం అండి వీడికి. ఇట్లాంటి పనులు అయితే చేస్తాడండి. చూడండి పచ్చడి దంచుతున్నాడు. మా ఇది భలే ఉందమ్మా. రోజు నీ చేత పచ్చళ్ళు దంచాలి ఇంక నుంచి. రోజు దంచాలి నువ్వు. దంచుతావు. స్కూల్కి పోకుండా నాతో ఉండే వంటలు చేసుకోను ఇంకా. చూడండి ఎంత బాగా దంచుతున్నాడు. దంచు ఏయ్, మెత్తగా పడాలా, దంచాలా. ఏయ్ ఇంకా ఏయ్, దంచు. వీడు దంచే లోపల తెల్లారిపోద్దండి. నేనైతే గబగబా చేసేస్తాను, మళ్ళీ చపాతీ చేయాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? పచ్చడి అయితే దంచేసామండి. అంతలో చపాతీ అయితే చేసేస్తున్నా. చపాతీ కాల్చిన తర్వాత గుడ్డెట్ అయితే పోస్తానండి. వీడియో లెంత్ అయిపోతుందని గబగబా చేసేస్తున్నాను. చపాతీలు అయితే చేసేసానండి. లాస్ట్ చపాతీ వేసేసుకుంటున్నా. ఇప్పుడు గుడ్డెట్టు పోద్దామని అయితే ఉల్లిపాయలు పోస్తున్నానండి. గుడ్డెట్టు పోసేసిన తర్వాత వస్తాను మళ్ళీ. గుడ్డెట్టు అయితే పోస్తున్నానండి. చూడండి పోస్తున్నానండి. మమ్మీ, నేను కూడా చిన్నగా మ్యాగీ, గుడ్డట్టు అవన్నీ నేర్చుకుంటాను మా. నేను కూడా నేర్చుకుంటా. నీకు బాగాలేనప్పుడు నేను చేసి పెడతాను మా. చూస్తున్నావుగా, అవన్నీ గుర్తు పెట్టుకోవాలా. మమ్మీ బాట నీ గొంతు భలే బాగుందమ్మా. పాట పాడతా అంటే నవ్విస్తా ఉండాలి నాని, ఎప్పుడు డల్గా ఉండకూడదు. అంతే కదా ఫ్రెండ్స్? గుడ్డట్టు కూడా పోసేసానండి. నాన్నకు కూడా పోసేస్తా ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చపాతీ అలాగే గుడ్డట్టు అన్నీ అయిపోయాయండి. ఇప్పుడైతే రోట్లో అయితే అన్నం వేసుకున్నాం. చూడండి తిందామని అయితే. ఇందో చూడండి, కనిపిస్తుందా మీకు? కనపడుతుందా? ఇదండి నానికి రోట్లో వేసి పెట్టాలంట. సూపర్గా వచ్చిందండి పచ్చడి. వాసనే అసలు గుమ్మగుమ్మలాడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరం అయితే తినబోతున్నామండి. ఇదిగోండి నానీకైతే పెడుతున్నా. రోల్ దగ్గరే కూర్చొని తినాలంటే ఇదిగోండి గుడ్డట్టు కూడా పెడుతున్నా. ఇంకా ఇద్దరం కనపడాలని ఫ్రంట్ కెమెరా అయితే పెట్టుకుని అయితే తీస్తున్నా అండి. ఎలా ఉందో చెప్పు ఫ్రెండ్స్కి. తిని ఇదండి గుడ్డట్టు కూడా పెడుతున్నాను.
ఫ్రెండ్స్ సూపర్గా ఉంది. మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదిగోండి గుడ్డట్టు అయితే పెడుతున్నాను అన్నం నానికి. తినండి. చూడండి రోట్లో అన్నం వేసుకొని తింటుంటే. ఫ్రెండ్స్ నేనైతే డైటింగ్ చేస్తున్నా కదా, రాత్రులు అన్నం తినటం లేదు, ఒక్క ముద్ద టేస్ట్ కోసం తింటున్నానండి. పెట్టు. చాలా బాగుందండి. వీడు రోల్ టేస్ట్ బాగా మరిగాడండి, అందుకనే రోల్ దగ్గర కూర్చోబెట్టి పెట్టు అంటున్నాడు. రోట్లోనే వేసి దంచి పెట్టమ్మా నాకు అంటున్నాడు. అయితే సూపర్గా ఉందండి పచ్చడి గుడ్డట్టు అయితే. ఎలా ఉందని? సూపర్గా ఉంది మమ్మీ. పట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి సంగతులండి? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాని కోసం ఒక లైక్ చేయండి, పక్కనుండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. కొంచెం చీకట్లో కూర్చొని అయితే చేసాము, ఏమనుకోకండి ప్లీజ్. ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి, ఎంతో కష్టపడి అయితే తీసుకుందామండి. ఇద్దరమే చేత రాదండి, సగం ఒప్పుకోవాలి కదా, ఎడిట్ చేయడం అదంతా రాదు నాకు, అందుకని ఇట్లా వస్తుంది. మాకు మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారండి? ఇప్పటి వరకు నడిపించారు మమ్మల్ని, ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మేము ముందుంటామండి. అందరికీ బాయ్ అండి. బాయ్ చెప్పినాని. బాయ్ ఫ్రెండ్స్. అప్పు